జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక భారీ బస్సు ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చింతూరు ఘాట్ రోడ్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. భద్రాచలం దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లికి 32 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి ఇప్పటికే పోలీస్ శాఖ చేరుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఇంకా తెలియాల్సి ఉంది. భారీ నష్టం కనిపిస్తోంది. 15 మంది అక్కడికక్కడే, మొత్తం 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. రైట్, మొత్తం 37 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు అసలు కారణం ఏంటి? నందు, ఏదైతే ఈ యొక్క భద్రాచలం వైపు నుంచి అలాగే చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ఇది అంతా కూడా టూరిస్టులు ఉన్నటువంటి బస్సు. ఒక్కసారిగా మారేడుమిల్లికి అలాగే చింతూరుకు మధ్య ఉన్నటువంటి సమీపంలో ఈ బస్సు అయితే ఒక్కసారిగా ఆ యొక్క ఘాట్ రోడ్ లో అదుపు తప్పి మొత్తం లోయలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. బస్సు తల్లకిందులుగా పడిపోయిన నేపథ్యంలోనే మొత్తం అందులో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం టూరిస్టులందరూ కూడా మొత్తం 15 మంది వరకు కూడా మృతి చెందినట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే మొత్తం బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు 37 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 37 మందిలో ప్రస్తుతం అయితే 15 మంది వరకు కూడా వాళ్ళంతా కూడా చనిపోయారన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అంటే తెల్లవారుజామున 4:30 ఆ ప్రాంతంలో పక్కన దట్టమైన మంచు కురుస్తున్న పరిస్థితి పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ బస్సు మనకు ప్రధానంగా చూసుకుంటే మనకి ఇది చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో జరిగిన నేపథ్యంలోనే ప్రధానంగా భద్రాచలం నుండి అన్నవరం వైపు అయితే వెళ్తుంది. అన్నవరం మారేడుమిల్లి యొక్క ఘాట్ రోడ్డు అయితే ఈ మీదగానే వెళ్తుంటాయి బస్సులన్నీ కూడా. అంటే అక్కడ భద్రాచలం దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం కూడా రాత్రి బయలుదేరిన నేపథ్యంలోనే ఈ సరిగ్గా తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క ప్రమాదం సంభవిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ ప్రాంతంలో ఎవరు కూడా ఇప్పుడు చేరుకుంటున్నారు. మొత్తం ప్రయాణికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోడ్డు పక్కన వాళ్ళతో మొత్తం వాళ్ళంతా కూడా బస్సులోనూ చనిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం అహంకారాలు ఎటు చూసినా సరే గాయపడిన వారి క్షతగాత్రులతోని అలాగే ఇక్కడ మృతి చెందినటువంటి ఆ యొక్క భౌతిక గాయాలతో మొత్తం అందరూ కూడా అక్కడ భయానకర పరిస్థితులు అయితే ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే లోయ అంటే చాలా అతిపెద్ద లోయగా ఉంటుంటది. ఎందుకంటే అది టర్నింగ్లు ఎక్కువగా ఉంటాయి. అంటే వాహనదారులు కొత్తగా వచ్చిన వారికి అయితే అటువంటి దానిపై ఘాట్ రోడ్ లో ప్రయాణాలు చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అంటే ఈ టూరిస్టులకు సంబంధించినటువంటి బస్సు చిత్తూరు నుంచి అయితే బయలుదేరినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఆ చిత్తూరు నుంచి 37 మంది ప్రయాణికులతో వీళ్ళంతా బయలుదేరిన నేపథ్యంలోనే ఇక్కడ ఘాట్ రోడ్డు వద్దకు వచ్చే లోయలో దూసుకెళ్లినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సంఘటన స్థలానికైతే చింతూరు పోలీసులు, ఎడపాక పోలీసులు అందరూ కూడా సంఘటన స్థలానికైతే చేరుకుంటున్నారు. సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ గాయపడిన వారిని భద్రాచలం ఆసుపత్రికి అయితే 108 లో ప్రస్తుతం తరలిస్తున్నటువంటి పరిస్థితి చాలా ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ యొక్క పోలీసులు అయితే ప్రస్తుతం ఇప్పుడే సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. వాళ్ళకందరూ కూడా సహాయక చర్యలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇంకా చూడాలి, ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే బస్సు తల్లకిందులుగా అంటే అక్కడ ఏదైతే ఘాటు రోడ్డు ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఆ లోయ ఎంత లోతు వరకు ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఏ సమయంలో జరిగింది ఈ ఘటన? నందు, బస్సు మనకు ప్రధానంగా చూసుకుంటే అతిపెద్ద లోయ అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తుంటే ఘాట్ రోడ్ లో ఒక టర్న్ తిరిగినంటే మరొక మలుపు ఉంటుంది. మలుపులు అంటే ఎక్కువ అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే చేయగలరు. అంటే అక్కడ నుంచి చూసుకుంటే దాదాపుగా లోయ ఎక్కువగా ఒక 15-20 అడుగుల లోతులోనే భారీగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే మామూలుగా ఉండేటువంటి బస్సులు ప్రమాదాలు జరిగినప్పటికీ ఆ చెట్లు లేదంటే అక్కడ ఉన్నటువంటి బండరాళ్ళలో తగులుకుని ఉంటాయి. కానీ ఇది మొత్తం బస్సే వేరే ఒక పైనుంచి పడిన నేపథ్యంలో కింద రోడ్డుకు వచ్చేసింది. అంటే ప్రధానంగా ఎంత ఎత్తులో ఉంటుందో చూడొచ్చు. అంటే 20-30 అడుగుల లోతే ఉండే అవకాశం అయితే కనపడుతుందని చెప్పాలి. వీళ్ళంతా మనకి భద్రాచలంలో దర్శనం చేసుకుని తిరిగి అన్నవరం వెళ్తుండగా జరిగినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. మరి ప్రయాణికులందరూ కూడా చిత్తూరు ఏదైతే
చిత్తూరుకు చెందినటువంటి వారిగా కూడా చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి, ఇంకా మృత్యులు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 17 మంది వరకు కూడా చనిపోయిన నేపథ్యంలోనే మిగిలిన వారికి అందరూ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. వాళ్ళందరినీ కూడా 108 లో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నట్టుగా సమాచారం. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మీరు ఒక్కసారి స్క్రీన్లో చూడొచ్చు అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉంది అనేది. ఘాట్ రోడ్లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సు లోయలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. సుమారుగా ఒక 20 అడుగుల వరకు అక్కడ డెప్త్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 20 అడుగుల లోతుకి ఆ బస్సు ఒక్కసారిగా పడిపోవడంతో, అది కూడా బస్సు తల్లకిందులుగా పడిపోయింది ఒక్కసారి అప్సైడ్ డౌన్. ఈ నేపథ్యంలో అక్కడ లోపల ఉన్న వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు చాలామంది. 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ చేస్తున్నారు పోలీసులు. అసలు ఎందుకు, ఎలా జరిగింది ఇది అంటే ఏదైనా రూట్ అక్కడ ప్రాపర్గా ఐడియా లేక, ఒక ప్రైవేట్ బస్సు పడిపోయినట్లుగా తెలుస్తుంది. రూట్ ఏదైనా ప్రాపర్గా ఐడియా లేక ఇలా జరిగిందా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా ఈ ప్రమాదానికి అనేది కూడా విచారిస్తున్నారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఆ బస్సు పడిపోయిన తర్వాత పూర్తిగా ఆ చెట్లలో ఇరుక్కుపోయిన తర్వాత అందులోంచి తీస్తున్నారు చాలామందిని కూడా, గాయపడ్డ వాళ్ళని, అలాగే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని లోపల నుంచి బయటకు తీయడాన్ని మీరు చూడొచ్చు ఆ ఫొటోస్లో. ఆ చెట్ల మధ్యలో ఎలా ఇరుక్కుపోయిందో బస్సు, పైనుంచి క్రిందకి పడిన నేపథ్యంలో ఫ్రంట్ పార్ట్ డైరెక్ట్గా గ్రౌండ్కి హిట్ అవ్వడం, అలా స్ట్రైట్గానే పడిపోవడం మనం చూస్తున్నాం. ఇంకా పూర్తిగా క్రిందకు కూడా వాలలేదు, ఆ కొండని చెట్లని ఆనుకొని అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కిందకి బలంగా గుద్దుకోవడం, లోపల ఉన్న వాళ్ళంతా కూడా చల్లా చెదురైనట్లుగా తెలుస్తుంది. పడిన తర్వాత వెంటనే పక్కన ఉన్నటువంటి ఇతర ప్రయాణికులు వెళ్ళే వాహనాలు అక్కడికి వచ్చి ఆగడం, పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు కూడా వచ్చి స్థానికులు అప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టేశారు. ఈలోగా పోలీసులు కూడా వచ్చారు, వారు సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా సరే, ఎక్కడ చూసినా హాహాకారాలు, ఎక్కడ చూసినా రక్తపు మరకలు కనిపిస్తూ గందరగోళమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. స్వామివారి దర్శనానికి వెళ్ళొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. చాలామంది చాలా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులు సమాచారం వెల్లడించాల్సి ఉంది. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, అసలు ఆ బస్సు ప్రమాదానికి కారణం ఏంటి, ఆ సమయంలో ఏం జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. వరుస ఘటనలు మాత్రం భయాందోళనకు గురి చేస్తున్నాయి. వరుస బస్సు ప్రమాద ఘటనలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుసగా ఈ ప్రమాదాలకు గురవుతున్నాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. చాలామంది టెంపుల్స్కి వెళ్ళొస్తున్నప్పుడు, లేదంటే మరికొన్ని స్లీపర్ బస్సులు, లేదంటే మరికొన్ని కారణాలతో మరికొన్ని ఈవెన్ ఎలక్ట్రిక్ బస్సుల్లో సైతం కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఘటన మనం చూస్తున్నాం, అల్లూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. చింతూరు ఘాట్ రోడ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 37 మంది ఈ బస్సులో ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రయాణికులు. ఆ ప్రమాద సమయంలో భద్రాచలం దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లికి 32 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే సహజంగా మనందరికీ తెలిసిందే, ఇట్స్ వింటర్ సీజన్. మారేడుమిల్లి అంటే అత్యంత చలి ఉండేటువంటి ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎక్కువ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చలి తీవ్రత నమోదయ్యేటువంటి ప్రాంతం మారేడుమిల్లి పరిసర ప్రాంతాలే. సో ఆ ప్రాంతాల్లో చాలా మంచు ఎక్కువగా ఉంటుంది, పొగ ఎక్కువగా ఉంటుంది, మనం చూస్తుంటాం. ప్రకాష్, అంటే ఒకవేళ ఈ పొగ మంచు ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చా? కారణం ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఇప్పటి వరకు మనకి తెలియరావడం లేదు కదా. అండ్ వాళ్ళకి చికిత్స అందుతున్న వాళ్ళలో పరిస్థితి ఎలా ఉంది? చాలామంది గాయపడ్డ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ఇంకా సహాయక చర్యలు అయితే అందుతున్నాయని అందరూ చెప్పాలి. ఎందుకంటే అక్కడ ప్రయాణం చేయడానికి బయటకి ఇక్కడ ఇటు మారేడుమిల్లి వెళ్ళాలన్నా, ఇటు రాజమండ్రి రావాలన్నా కూడా ఇటు చూసినా 150 కిలోమీటర్ల జర్నీ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రస్తుతం 108 వీళ్ళని తరలిస్తున్నప్పటికీ గాయపడిన వారిని ఇంకా మార్గ మధ్యలోనే కనపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆ యొక్క ప్రమాదంలో అయితే అక్కడ ఘాట్ రోడ్డు కావడంతోనే సహాయక చర్యలు చేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం చూడొచ్చు. అంటే బస్సు తల్లకిందులుగా పడిపోయిన నేపథ్యంలోనే బస్సులో వాళ్ళందరినీ కూడా తీసేందుకు ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి.
కొనసాగుతుందని చెప్పాలి. అందులో ఎవరున్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రయాణికులు ఎక్కడ ఉన్నారు ఇంకా పూర్తిగా తెలియని పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. అక్కడ ప్రస్తుతం వీళ్ళనైతే అందులో ఉన్నటువంటి 37 మంది ప్రయాణికులుగా చెప్పుకొస్తున్నారు. 37 మందిలో ఈ 15 మందిగా అంటే బయటకు వచ్చిన వాళ్ళని మాత్రమే కౌంట్ చేస్తున్నారు. ఇంకా లోపల ఆ యొక్క చనిపోయినటువంటి భౌతిక కాయాలు ఇంకా అక్కడ బస్సులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు చేరుకుని వాళ్ళని అయితే ఒక్కొక్కరుగా బయటకు తీస్తున్నారు. ప్రమాదం అంటే మంచు అంటే మనకి ప్రధానంగా ఈ శీతాకాల సమయంలో ఎక్కువ ప్రమాదాల్లో జాతీయ రహదారులపైన ఇటువంటి దట్టమైన అడవి ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుంటాయి. ఇప్పటికే ఆ పాడేరు కావచ్చు, మిడుమనూరు కావచ్చు, ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్లకే మొత్తం అంతా కూడా ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి. ఆ విధంగానే దట్టమైన మంచు పడుతున్న నేపథ్యంలో 4:30-5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే మంచు కారణంతో పాటు ఆ యొక్క డ్రైవర్ అనుభవం లేకపోవడం, ఆ యొక్క ప్రాంతాల్లో టూరిస్ట్ కు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మారేడుమిల్లి అడవి ప్రాంతాల పూర్తిగా అనుభవం అయితే ఉండకపోవచ్చు. ఆ ఘాట్ రోడ్ లో ప్రయాణం చేసినటువంటి ఆ డ్రైవర్లు కూడా అనుభవం ఉండాలి. అనుభవం లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మొదట అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా మంచు ప్రమాదం అంటే మామూలుగా ఉన్న రోడ్లు జాతీయ రహదారిపై ఉన్నటువంటి రోడ్లు మామూలుగా అనుభవం ఉంటుంది. కానీ ఈ ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి ఎక్కడ మలుపు ఉంటుంది, ఎక్కడ లోయ ఉంటుంది, ఎటువంటి పరిస్థితి ఉంటే పూర్తిగా తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ యొక్క అనుభవం లేకపోవడంతో పాటు దానికి మంచు తోడవడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా కూడా భావిస్తున్నారు. ఇక భద్రాచలంలో అయితే వాళ్ళంతా కూడా దర్శనం చేసుకుని ఇటుగా మారేడుమిల్లి వచ్చి మారేడుమిల్లి మీద ఉదయం టిఫిన్ చేసి మళ్ళీ అన్నవరం చేరుకోవాలని ఈ విధంగా వాళ్ళైతే చిత్తూరు నుంచి అయితే వాళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లా నుంచి ప్రయాణం చేసినట్టుగా వాళ్ళందరూ కూడా తెలుసుకొస్తుంది. మరి సహాయక చర్యలు ఇంకెంతసేపు పట్టొచ్చు ప్రకాష్? పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించడం కానీ, ఆ బస్సును బయటికి తీయడం కానీ ఇవన్నీ జరగడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు? ఇంకా 2-3 గంటలు పట్టే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఎటువంటి వాహనాలు రావాలన్నా సరే పూర్తిగా ఘాట్ రోడ్డు పూర్తిగా మొత్తం ట్రాఫిక్ తో మొత్తం అంతా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ఆ సహాయక చర్యలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వారిని, గాయపడిన వారిని, క్షతగాత్రుల్ని అంబులెన్స్ లో 108 లో ఒకటి తీసుకెళ్లి ఇంకా భద్రాచలం వైపు అయితే తీసుకుని వెళ్తున్నారు. ఇంకా 108 అంబులెన్స్ అయితే అక్కడికి చేరుకుంటున్నాయి. వాళ్ళందరినీ కూడా ఇటు బాగా పరిస్థితి ఇష్టంగా ఉన్న వాళ్ళని ఇటు రాజమండ్రి తీసుకురావాలనేది ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి పోలీసులు అయితే ప్రస్తుతం చింతూరు సంబంధించిన ఎటపాక పోలీసులు అయితే అక్కడ చేరుకున్నారు. మరి ఇంకో 2 గంటల పాటు కూడా సహాయక చర్యలు అయితే చేపడతారు. అందులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భౌతిక కాయాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తీసి ఆ సంఘటన స్థలంలోనే 15 మంది సంబంధించినటువంటి భౌతిక కాయాలన్నీ కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ ఆ సహాయక చర్యలు గాయపడిన వారిని ఇప్పటికే బయటకు తీసి ఆ రోడ్డు మీద కూర్చుకుని ఆ గాయపడినటువంటి గాయాలతో వాళ్ళంతా కూడా రోడ్డు పైన ఆ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ అహంకారాలు ఎక్కడ చూసినా సరే హృదయ ఉదారకర సంఘటనే ఇక్కడ ప్రధానంగా చింతూరు ఘాట్ రోడ్ లో మనకు ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. గాయపడిన వారిని అయితే ప్రస్తుతం వాళ్ళని హాస్పిటల్కి తరలించే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. నందు రైట్. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది, చాలా భయానకంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మీరు స్క్రీన్లో కూడా చూస్తున్నారు, బస్సు ఇంకా అదే పొజిషన్లో కనిపిస్తుంది. లోపల ఉన్న వాళ్ళని చాలా వరకు బయటకు తీశారు, కానీ ఇంకా మరికొంతమంది ఉన్నట్లుగా తెలుస్తుంది. లోపల నుంచి ఆ బాధతో అరుస్తూ ఏడుస్తున్నటువంటి ఆ శబ్దాలు ఆ ప్రాంతం అంతా కూడా భయం గొలుపుతున్నట్లుగా తెలుస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా. అలాగే ఈ ఘాట్ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ అక్కడ ఆగిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి తరలిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా లోపల ఉన్న వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైతే మంచు కారణంగా అక్కడ చలి చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే రోడ్ కూడా ఘాట్ రోడ్ అవడంతో చాలా నేరోగా రోడ్డు ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా వంపులు తిరిగి ఉంటుంది, టర్నింగ్స్ ఉంటాయి, షార్ప్ టర్న్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానివల్ల కొన్నిసార్లు ఆ ప్రాంతం గురించి పెద్దగా ఐడియా లేని వాళ్ళు, ఆ రోడ్స్ పెద్దగా అలవాటు లేని వాళ్ళకి కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. సో ఇదే రీజన్ అయి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. సుమారుగా 20 అడుగుల లోతులో బస్సు పడిపోయినట్లుగా తెలుస్తుంది. అప్ సైడ్ డౌన్ మీరు చూస్తున్నారు, స్టిల్ ఇట్స్ ఇన్ సేమ్ పొజిషన్. మరొక 2 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో అక్కడ సహాయక చర్యలు ఫినిష్ చేయడానికి. ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి మేము మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. మా ప్రతినిధి ప్రకాష్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు ఈ అంశానికి సంబంధించి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ అంశానికి సంబంధించి.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.